ఇక విశాఖలో జరుగుతున్న గ్లోబల్ సదస్సులో ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే ఇన్వెస్టర్స్ మాట్లాడారు. ముఖ్యంగా కరుణ్ అద్వానీ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద ఇన్వెస్టర్గా ఉంటాము, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి విజన్ని అందుకుంటూ దాంతోపాటు ప్రయాణిస్తాము. ముఖ్యంగా విశాఖ నగరం భారతదేశానికి ఇన్వెస్ట్మెంట్స్ కానీ లేదా భారతదేశానికి ఒక తూర్పు ముఖంగా విశాఖ నగరం డెవలప్ అవుతుంది అని చెప్తున్నారు. ప్రపంచమంతా కూడా దేశమంతా ఇటు తూర్పు వైపుకు చూస్తోంది అని చెప్తున్నారు. ఇక జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్కి వస్తే 2 రౌండ్లు ముగిసే నాటికి కాంగ్రెస్ 1000కి పైగా మెజారిటీతో ఉంది. 3వ రౌండ్ ప్రస్తుతం కొనసాగుతోంది. 2 పార్టీల మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. ముఖ్యంగా షేక్పేటకు సంబంధించి 62 మాత్రమే మెజారిటీతోటి కాంగ్రెస్ వచ్చింది. ఆ తర్వాత 2వ రౌండ్కి వచ్చేసరికి 1000 దాటడం, కాంగ్రెస్ మెజారిటీ 1000 దాటడం అనేది ఎగ్జిట్ పోల్స్ నిజమవుతాయా అనేది అంచనా కనిపిస్తోంది. ముఖ్యంగా ప్రీపోల్ ఈసారి జూబ్లీ హిల్స్ ఎన్నికలకు సంబంధించి ప్రీపోల్ సర్వేలన్నీ కూడా బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపితే ఎగ్జిట్ పోల్స్ మాత్రం స్పష్టంగా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపాయి. రెండిట్లో ఏది నిజమవుతుంది? ఇప్పటివరకు ట్రెండ్స్ చూస్తే కొంతవరకు కాంగ్రెస్ వైపు ఉంది, కానీ 2 పార్టీలు హోరాహోరీగానే పోరాడుతున్నాయి. ఇక 3వ వైపు కేంద్రంలో అధికారంలో ఉండి ముఖ్యంగా జూబ్లీ హిల్స్ ఉన్న పార్లమెంటు సీటు బీజేపీకి పార్లమెంటు సీట్ల అధికారంలో ఉండి దాంతోపాటు ఒక కేంద్ర మంత్రి ఆధీనంలో ఉన్న ప్రస్తుతం జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో బీజేపీ 2 రౌండ్లలో కూడా కనీసం 300 ఓట్లు కూడా సాధించలేకపోయింది అనేది కనిపిస్తుంది. ఇంతవరకు ఏ ఎన్నికల్లో కూడా ఇంత డిజాస్టర్ బీజేపీకి లేదు. ఇంత కని విని ఎరుగని ఒక రకంగా